ఈరోజు ఈ వీడియోలో మా పిల్లాడు 3 ఇయర్స్ మిడ్‌నైట్ లేచి తన చెవిని చూపించి "అమ్మ, అమ్మ చూడు చూడు నొప్పి నొప్పి" అని ఏడుస్తా ఉన్నాడు. మాకు తెలుసు వాడికి జలుబుందని. కానీ వెంటనే వాళ్ళమ్మ పారాసిటమాల్ వేసింది. కానీ ఆహ్, ఆహ్, ఆ రోజు నెక్స్ట్ డే తగ్గలేదు. అర్థమైందన్నమాట. ఇది వేరే దానివల్ల వస్తుంది అని చెప్పి. కానీ మేము వెంటనే దగ్గరలో ఉన్న సివిల్ కేర్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. కానీ వాళ్ళేమన్నారంటే చెవి చూపిస్తున్నాడు మాకేం తెలీదు. ఈఎన్‌టీ హాస్పిటల్‌కి వెళ్ళండి అని చెప్పి రికమెండ్ చేశారు. మేము తగ్గుతుందేమో అనుకున్నాం. కానీ అది నెక్స్ట్ డే కూడా చైల్డ్ అమ్మ నొప్పి నొప్పి అని చెప్పి అప్పుడప్పుడు చూపిస్తున్నాడు. మాకు అర్థమైంది. ఇంకా వెళ్ళక తప్పదని చెప్పి వెళ్ళాం. ఈఎన్‌టీ హాస్పిటల్‌లో ఆ రోజు సాయంత్రం వెళ్ళిన తర్వాత ఆయన అబ్జర్వ్ చేసి ఇది జనరల్‌గా కోల్డ్ వింటర్‌లో జనరల్‌గా వచ్చే సమస్యే. మీ వాడికి కోల్డ్ ఉండడం వల్ల పైగా వింటర్ చలికి ఉండడం వల్ల చలవడం వల్ల కర్ణబేరి కొద్దిగా వాచింది అని చెప్పడం జరిగింది. ఆయన కొంత మెడికేషన్స్ కూడా ఇచ్చారు. అది ఫాలో అవుతున్నాం. అది కొంతవరకు నయం అయ్యింది. ఆ విషయాన్ని మీకు కూడా తెలియజేద్దాం అనుకుంటున్నాము. నైట్ టైమ్ అటువంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలో మనకు తోచదు. చెవుల్లో నొప్పి వచ్చినప్పుడు మనం ఏమి చేయలేము. కానీ ఎందుకు వస్తుందో తెలుసుకోవడం వల్ల కొంతవరకు మనం కొంత భయాన్ని పోగొట్టుకోవచ్చు. ఇదే విషయాన్ని ఇక్కడ ఇంగ్లీష్‌లో కూడా రాసాం. మాకు ఇచ్చిన మెడికేషన్ ఏంటంటే కొన్ని ఇయర్ డ్రాప్స్ ఇచ్చారు. ఇయర్ డ్రాప్స్ అదేవిధంగా ముక్కులో వేసుకున్నది కొంత యాంటీబయాటిక్ కూడా ఇచ్చారు. అది వాడుతున్నాం. వాడిన తర్వాత ఎలా వాడాలనేది మెడికేషన్ కూడా ఇచ్చారు. అదేవిధంగా మనం చూస్తే జనరల్‌గా చెప్పేది ఏంటంటే